Disclaimer: this video is educational and information purpose only. I am not affiliated, associated, or sponsored by any website or company mentioned in the video. Any earnings or income shown in the example only and not guarantee how much you will earn. Earnings depends on the factors such as your skills, efforts, and tasks and availability of your performance. So please note this all consideration and take action before doing. Hi guys, welcome to our YouTube ఛానల్. సో చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే మీ ఎందుకు తీసుకొచ్చాను అనమాట. మీరైతే డిస్క్లైమర్ అయితే పూర్తిగా చూసారు కదా. సో నేనైతే ఇందులో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే రివ్యూ లాగా ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మనీ డిపెండింగ్ అనేది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. అలాగే మీరు పక్కా ఎర్న్ చేశారని నేను ఎటువంటి గ్యారంటీ ఇవ్వడం లేదు. అలాగే మీరు ఎంత ఎర్న్ చేశారో కూడా నాకు తెలియదు అనమాట. ఎర్న్ చేసే అనేది మీ కన్సిస్టెన్సీ అండ్ మీ వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితేనే మనీ అయితే వస్తుంది అనమాట. నేను ఇందులో నా పర్సనల్ రివ్యూ అయితే ఇస్తున్నారు. ఇన్ కేస్ మీకు ఈ ప్లాట్ఫామ్ నచ్చితే మీరు ఇందులోకి వచ్చి ట్రై చేసి ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ సింపుల్ గా మీ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వచ్చినట్టయితే మనం ఇప్పుడు మన ప్లాట్ఫామ్ వచ్చేసి ఆఫ్టర్ క్వీరీ అనమాట. ఆఫ్టర్ క్వీరీ ఎక్స్పర్ట్ అని కొడితే మీకు ఇక్కడ వచ్చింది కదా, సేమ్ ఇలాగే వస్తుంది అనమాట. సో ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పడం లేదు, ఇక్కడ చూడండి గెట్ పేడ్ టు ట్రైన్ ఏఐ ఆన్ యువర్ ఓన్ షెడ్యూల్ ఉంటుంది కదా, ఇక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. ఆ తర్వాత అప్లై బటన్ ఉంటుంది. సో ఒకసారి నేను ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే మీరు ఒకసారి వెబ్సైట్ ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసి అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకొని ఎన్రోల్ అయితే అవ్వాల్సి ఉంటుందని నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. బట్ మీరైతే ఇలా అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి $1 million ప్లస్ పేడ్ అవుట్స్ ఉంది. ఇక్కడ ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ ప్లస్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అని ఉంది. ఆఫ్టర్ క్వీరీ ఎక్స్పర్ట్స్ ఆర్ ఫ్రమ్ అంటే వీళ్ళు ఎక్కడి నుంచి అయితే మనకు ఆఫర్ చేస్తున్నారంటే చూడండి ఇన్ని రకాల ప్లాట్ఫామ్స్ నుంచి అయితే మనకైతే ఆఫరింగ్ చేస్తున్నారు అనమాట రూల్స్ అనేది. సో ఇక్కడ చూసుకోండి, డూ హ్యావ్ ఎన్ అడ్వాన్స్డ్ డిగ్రీ ఆర్ డీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. మీకు కనుక ఇవన్నీ ఉంటే మాత్రం ఇక్కడ చూడండి మెడికల్ ఎండి ఎక్స్పర్ట్, జనరల్ ఆఫ్టర్ క్వీరీ ఎక్స్పర్ట్. సో ఇలా చాలా అయితే ఇక్కడ చూడండి రిమోట్ జాబ్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో నేను చెప్పడం లేదు, చూడండి వాళ్ళే పర్ అవర్ ఇక్కడ $15 ఇస్తారని $50 $15 to $50 కూడా వాళ్ళ అవర్ కి ఇచ్చేలా ఇక్కడ చెప్తున్నారు. సో అదైతే నేను మీకు చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి హైరింగ్ అక్రాస్ ఎక్కడ ఉందంటే ఫైనాన్షియల్ అనాలిసిస్, డేటా సైన్స్, రీసెర్చ్, కన్సల్టెన్సీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంటెంట్ క్రియేషన్, కన్సల్టెన్సీ. సో చాలా టైప్ దాంట్లో మనకైతే అవైలబుల్ అయితే ఉందన్నమాట. అవిటి వర్క్స్ అంటే ఫస్ట్ అయితే మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత ఇక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో వెన్ ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయ్యాక పాస్ ఏ షార్ట్ స్కిల్స్ అసైన్మెంట్ ఉంటుంది. ఇది కూడా కంప్లీట్ చేశాక స్టార్ట్ ఎర్నింగ్ పైన మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకోండి జాయిన్ అసలు ఆఫ్టర్ పీరియడ్ ఎందుకు జాయిన్ కావాలో ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో ఆ తర్వాత ఇక్కడ కింద చూసుకున్నట్లయితే వాట్ అవర్ ఎక్స్పర్ట్స్ చేయండి కదా, ఇవన్నీ మీరైతే చూడాల్సి ఉంటుంది అనమాట. మీరు కమ్యూనిటీలో కూడా ఇక్కడ జాయిన్ కావచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెసింగ్ అయితే వెళ్ళిపోదాం. మీకు గెట్ స్టార్ట్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి 3D డిజైనర్ ఆర్ బ్లెండర్ ఎక్స్పర్ట్ ఉంది కదా. సో అలాగే ఇలా చాలా టైప్ ఆఫ్ రోల్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మీరు దానికంటే ముందు ఏం చేయాలంటే ఫస్ట్ అయితే మీరు ఇక్కడ లాగిన్ బటన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసి ఫస్ట్ అయితే లాగిన్ అవ్వండి. ఎందుకంటే మీరు ఒకవేళ జాబ్ ప్రాసెసింగ్లోకి వెళ్ళినా లాగిన్ అడుగుతుంది కాబట్టి అదేదో ముందే చేస్తే అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ అయితే లాగిన్ అయితే మీ గూగుల్ అకౌంట్తో అయితే సైన్ అప్ అవ్వండి. సైన్ ఇన్ అయ్యాక అయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లై టు జాబ్స్ అని ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ జాబ్స్ అని ఉంటుంది. బట్ మనమైతే ఫస్ట్ ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళి చూసుకుంటే ఇక్కడ 2 యాడ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవి యాడ్స్ అనమాట. ఇంకా ప్రాజెక్ట్స్ మనకి యాడ్ కాలేదు. సో దానికంటే ముందు మనకి ఎందుకైతే ఇక్కడ చూసినట్టయితే ఓపెన్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ బటన్ మనకి ఎందుకు ఎనేబుల్ అవుతలేదు అంటే ఇక్కడ చూసుకోండి మనం ఫస్ట్ ప్రొఫైల్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు మనం మెయిన్గా మన ప్రొఫైల్లో ఎటువంటి లీగల్ డాక్యుమెంట్ అండ్ రెజ్యూమ్ కూడా ఏం అప్లోడ్ చేయలేదు కాబట్టి మనకు దేనికైనా అప్లై చేసుకోవడానికైతే మనకు చూపిస్తలేదు ఇప్పుడు. సో దానికోసం మనం ఏం చేయాలంటే సింపుల్గా ప్రొఫైల్లోకి వెళ్ళి అవన్నీ మనం అయితే కంప్లీట్ చేసుకున్నాక ఇందులోకి అయితే వద్దాం. సో అందుకోసమే డాష్ బోర్డ్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోండి సైన్ లీగల్ డాక్యుమెంట్స్ ఉంది. ఇక్కడ చూసుకుంటే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్, డేటా సబ్మిషన్ ఫామ్ ఉంది. ఈ 2 కూడా మనం పెండింగ్ ఉన్నాయి, ఇంకా కంప్లీట్ చేయలేదు. సో ఈ 3 స్టెప్స్ అయితే మనం కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు రిఫరల్ త్రూ కూడా మీ ఫ్రెండ్స్ అయితే ఇన్వైట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 2 కంప్లీట్ అయ్యాకనే మనం అయితే ఫర్దర్గా ప్రాసెస్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇవి కూడా మీరు క్లియర్లీ అన్ని చదివే మీకు ఇన్ కేస్ ఓకే అయితేనే అగ్రి చేసుకోండి, ఎవరు చెప్పినా నమ్మొద్దు అనమాట. సో ఇక్కడ సెట్టింగ్లో చూసుకుంటే కూడా చాలా వెరైటీస్ ఆఫ్ మీకైతే ఉంటాయన్నమాట. మీ డేటా మీ పర్సనల్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత మీరు ఇన్ కేస్ ఆ లీగల్ డాక్యుమెంట్ అన్ని సైన్ చేశాక ఇక్కడ అప్లైలోకి వెళ్తే ఇక్కడ చాలా జాబ్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. నేను సింపుల్గా ఒకటైతే చేసి చూపిస్తాను. సో దానికోసం నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ చూసుకోండి ఆర్కేడ్ గేమింగ్ ఎక్స్పర్ట్ ఉంది కదా, ఈ జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇక్కడ చూసుకోండి. జాబ్ డిస్క్రిప్షన్ డీటెయిల్ కింద అయితే ఉంటుంది అనమాట.
వై అప్లై, ఎందుకు అప్లై చేసుకోవాలో అది కూడా క్లియర్గా వాళ్ళైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. సో మెయిన్లీ ఇన్ ద ఆఫ్టర్ క్వరీ ఎక్స్పర్ట్లో ఏముంటాయంటే హ్యూమన్ జనరేట్ చేసిన డేటాని మనం ఏఐ మోడల్స్కి అర్థమయ్యే విధంగా మోడల్స్ జనరేట్ చేయడం. సో ఇలా ఉంటాయన్నమాట. డేటా అనోటేషన్ అండ్ డేటా ట్రైనింగ్, ఏఐ ట్రైనింగ్ మోడల్స్ ఇలా ఇవి వర్క్ అయితే మెయిన్గా ఉంటుంది అనమాట. ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కంపెనీ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని వాళ్ళైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో వీటన్నిటిని మీరు చూసుకొని జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇంకా అన్ని చెక్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ బటన్ ఉంటుంది కదా, సో ఈ బటన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనము అప్లికేషన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి ఆర్కేడ్ గేమింగ్ ఎక్స్పర్ట్స్ అని ఇలా ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ కూడా మనకు డీటెయిల్గా ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ అప్లై పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోండి మీ గేమింగ్ స్కోప్ ఏంది అంటే, నేను ఎగ్జాంపుల్ గేమింగ్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ చూపిస్తుంది. ఇన్ కేస్ మీ వేరే వేరే డేటా ట్రైనింగ్ మోడల్ అనుకో, సపోజ్ మీరు ఏఐ ట్రైనర్ అనుకో, సో వాటికి రిలేటెడ్ మీకు అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ ఇచ్చుకుని హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ జాబ్ అంటే యూట్యూబ్లో చూసాను కదా, యూట్యూబ్ అని ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత మీ రెజ్యూమ్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీ రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేశాక ఇక్కడ చూసుకుంటే చాలా డీటెయిల్స్ అయితే మీ నెంబర్ కానీ మీ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, సో ఇవన్నీ అయితే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరైతే అన్నీ అయితే నింపాల్సి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మీరు ఇక్కడ ఫస్ట్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అవన్నీ. సో ఇవన్నీ కంప్లీట్ చేస్తేనే మనకైతే వాళ్ళు ఫర్దర్గా మెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ త్రూ కాంటాక్ట్ అయితే అవుతారనమాట. సో మన ఇండియా కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండియా ఆప్షన్ కూడా నేను చూపిస్తున్నాను కదా, సో ఇండియా కూడా ఉంటుందన్నమాట. సో ఆ తర్వాత ఇక్కడ మీ గ్రాడ్యుయేషన్ ఇయర్, మీ స్కూల్ మేజర్ అవన్నీ ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత ఇవన్నీ ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ బటన్ కనిపిస్తుంది కదా, సో అవన్నీ చెక్ చేసుకొని మంచిగా మీకు క్లారిటీగా మీ డీటెయిల్స్ అన్నప్పుడు సో మీరు ఇవన్నీ చెక్ చేసుకుని అలాగే ఆ లీగల్ డాక్యుమెంట్స్ కూడా మీరు సైన్ చేసినవి ఉంటాయి కదా, అవి కూడా ఒకసారి కరెక్ట్ చూసుకున్నాక సో మీరు డైరెక్ట్ అయితే ఈ సబ్మిట్ అప్లికేషన్ బటన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా అప్లికేషన్ అయితే సెండ్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళే మిమ్మల్ని ఫర్దర్గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు అయితే మెయిల్ ఆర్ ఫోన్ అయితే వస్తుందన్నమాట. సో దానిలో మీరు సెలెక్ట్ అయ్యారా, మీ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ ఏందని వాళ్ళే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట. ఫ్రీ ఏఐ మోడల్ చూసుకొని వీడియో జనరేషన్స్ కానీ, ఇమేజ్ జనరేషన్స్ కానీ, సో ఇలా ఏఐ టూల్స్ ఉపయోగించి మనీ ఏం చేయడం, సో ఇలా చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. వీటిని అన్నింటినీ కూడా ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.